Hello, Namaste. Welcome to Vasavi Group Real Estate Guru powered by Paulomi Estates, Giridhari Homes, Home 360 Degrees at Jubilee Hills Road number 36. Sri Srinivasa Constructions, tsnews.tv, richnews.in. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువుల ఆక్రమణలపై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్న హైడ్రా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా చెరువులను ఆక్రమించిన ఆక్రమదారుల భరతం పట్టే వరకు విశ్రమించేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కేవలం కొందరు మాత్రమే ఇలా దురాక్రమణలకు పాల్పడితే ఆ అంశాన్ని రియల్ రంగానికి మొత్తానికి వర్తించినట్లు కాదనే విషయాన్ని మనమంతా గుర్తించాలి. అయినా రాజకీయ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం లేకపోతే ఇలా చెరువుల కబ్జా సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 10 నెలలు కావస్తున్నా నిర్మాణ రంగానికి ఎలా సపోర్ట్ చేస్తామనే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల కాలేదు. వ్యవసాయం తర్వాత అధిక శాతం మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించే రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి తగిన ప్రోత్సాహకాలని ఆయన అందిస్తారని తెలంగాణ నిర్మాణ రంగం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేస్తే ఎలాంటి నిర్మాణాలని అయినా కూల్చివేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, స్థానిక మున్సిపాలిటీలు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను సైతం నేలమట్టం చేయటం ఎంతవరకు కరెక్ట్? చట్టబద్ధత కలిగిన సంస్థలు ఇచ్చే అనుమతులు తప్పనే అధికారం హైడ్రాకు ఉందంటారా? అసలు హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలా ఉంది? ఇందుకు సంబంధించి మా లహరికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు రియల్ ఎస్టేట్ గురు చీఫ్ ఎడిటర్ శ్రీ కింగ్ జాన్సన్ కొయ్యడ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే చూడండి. సార్, హైడ్రా ప్రభావం దూకుడుగా వ్యవహరిస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. ఈ ప్రభావం రియల్ రంగంపై ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరిలో ఒక క్వశ్చన్ మార్క్ అనేది నెలకొంది. మరి మీ అనాలిసిస్ ప్రకారం దీనికి ఆన్సర్ ఏంటి? హైడ్రా చాలా మంచిది. యాక్చువల్గా ఇట్స్ గుడ్ ఫర్ ద సొసైటీ, గుడ్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఎందుకంటే చెరువుల్ని, నాలాలని ఎవరైతే కబ్జా చేసుకున్నారో, కబ్జా చేసుకునే కన్స్ట్రక్షన్స్ చేశారో వాటిని నిర్మూలించడం అనేది మంచి డిసిషన్ యాక్చువల్గా. ఎందుకంటే మనం భవిష్యత్ తరాలకి ఒక స్వచ్ఛమైన చెరువుల్ని, స్వచ్ఛమైన వీటన్నిటిని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఎలా చేయాలి, ఆ ప్రక్రియని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బిఫోర్ స్టార్టింగ్ ఎనీ వర్క్, కన్సర్న్ డిపార్ట్మెంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా హ్యాస్ టు డూ అ ప్రాపర్ హోంవర్క్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం గమనిస్తుంటే హైడ్రా ప్రాపర్ హోంవర్క్ చేయకుండానే రంగంలో దిగిపోయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేంటంటే ఏదో మార్కెట్లో హైదరాబాద్లో ఏదో హంగామా క్రియేట్ చేయడానికో, లేదంటే రాత్రికి హైలైట్ అయిపోవాలని చెప్పేసి అట్లా అంటే సెన్సేషన్ కోసం చేయాల్సిన వ్యవహారం కాదు ఇది. బికాస్ ఇక్కడ సోషల్ కన్సర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెరువులు కబ్జాలు ఎప్పుడు అయ్యాయి? ఇప్పుడు ఈ మధ్య అయ్యాయా? 5 ఏళ్ల క్రితం అయ్యాయా? 10 ఏళ్ల క్రితం అయ్యాయా? ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ కబ్జా అయ్యాయి చెరువులు. మరి అప్పుడు అధికారంలో ఎవరున్నారు? ఏ పార్టీస్ ఉన్నాయి? ఎవరు అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఎవరు? లోకల్ కార్పొరేటర్స్ ఎవరు? లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఆ చెరువులు కబ్జా అవుతుంటే మరి చెరువులు కబ్జా అయ్యి అందులో అపార్ట్మెంట్స్ ఎవరు కట్టారు? ఆ కట్టిన వాళ్ళకి ఆ స్థలాన్ని ఎవరు అమ్మారు? సో అంటే ఇండివిజువల్స్ కూడా చాలామంది కట్టుకొని ఉంటారు యాక్చువల్గా. వాటన్నిటిని నిర్మూలించాలంటే, వాటన్నిటిని నీలమట్టం చేయాలంటే మరి ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ పోతారు? ఎటు పోవాలి? వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట పునరావాసం కల్పించి అయినా చేయాలి కదా. సో ఇట్లా అంటే నేనేమంటున్నానంటే ప్రాపర్ హోంవర్క్ చేయాలి యాక్చువల్గా. ఏదో మేము వచ్చామా పోలీస్ డిపార్ట్మెంట్ లాగా వచ్చేసి మేము కూల్ చేసామా అంటే కుదరదు యాక్చువల్గా. ఎందుకంటే ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉంది యాక్చువల్గా. అందుకని ఏంటంటే ప్రాపర్ హోంవర్క్ చేయాల్సింది. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర FTL మ్యాప్స్ వేరే రకంగా ఉంటాయి. ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి. GHMC దగ్గర మాస్టర్ ప్లాన్లో డిఫరెంట్ ఇదిగా ఉంటుంది. సో ఈ మూడింటి మధ్య కోఆర్డినేషన్ లేదు. సో ఇప్పుడు కొన్ని చెరువుల పక్కన కొన్ని ల్యాండ్స్ ఏమో, కొన్ని సర్వే నెంబర్స్ ఏమో FTL బఫర్ జోన్స్ అని ఇరిగేషన్ మ్యాప్స్లో కనిపిస్తుంటుంది. అదే మనము GHMCలోకి వెళ్తే, HMDAకి వెళ్తే మాస్టర్ ప్లాన్స్లలోనేమో అది రెసిడెన్షియల్ జోన్గా ఉంటుంది. సో ఈ మిస్ మ్యాచ్ ఏంటి అంటే, అంత పెద్ద యాక్షన్లోకి దిగాలనుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి కదా.
చాలా గ్రౌండ్ లెవెల్లో చూసుకొని కొంచెం హోంవర్క్ చేసి ఇన్డెప్త్గా చూసి మరి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి అసలు ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఏమేమి ప్రాబ్లమ్స్ జరిగాయి, ఆ తప్పుల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా అరికట్టాలి, ప్రాపర్ ఇది ఐడియా లేకుండానే హైడ్రా దిగింది అని మీరు అంటున్నారా సార్? ప్రాపర్గా హోంవర్క్ చేయలేదని నాకు అనిపిస్తుంది. అంటే ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంకా వచ్చేసి మార్నింగ్ కూల్ చేసి వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా అట్లాగే చేశారు, మార్నింగ్ వెళ్ళిపోయి కూల కొట్టేశారు. సో మళ్ళీ వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళేసి హైకోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు, బట్ స్టే తెచ్చిలోపే అయిపోయింది. బట్ దానివల్ల నాగార్జున గారికి వచ్చిన నష్టం ఏం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన దాదాపు 20 years నుంచి ఆ ల్యాండ్ మీద ఉన్నారు. ఆయన కన్వెన్షన్ సెంటర్ అది ఎన్ కన్వెన్షన్ పెట్టుకున్నారు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే 10 ఎకరాలలో 3 ఎకరాలు FTL బఫర్ జోన్లో ఉన్నా మిగతా 7 ఎకరాల్లో ఆయన ఇప్పుడు మంచి హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టుకుంటాడు. ఇప్పుడు 7 ఎకరాల్లో ఒక 40 floors 50 floors అపార్ట్మెంట్స్ కట్టుకుంటే బెనిఫిటే కదా. సో ఆయనకు కూడా కొంచెం ఒక కొత్త రకమైన బిజినెస్ వచ్చినట్టు స్టార్ట్ అయినట్టే కదా. నాగార్జున గారికి ఏమి నష్టమే లేదని నా ఉద్దేశం. మోర్ ఎవర్ తను చాలా సంతోషంగా ఉండి ఉంటాడు, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో నష్టపోతుంది ఎవరు అంటే ఎక్కడైతే మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారో అక్కడికి నష్టం వచ్చింది. ఎవరైతే కోర్టులకు వెళ్ళి నోటీసులు తెచ్చుకోలేరో వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారని అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొన్ని చోట్ల అంటే రోడ్స్కి అడ్డంగా ఉన్న వాళ్ళవి, మళ్ళీ అమీన్పూర్లో కూడా అంటే అవన్నీ మంచివే యాక్చువల్గా. అంటే అట్లాంటి అక్రమాలు తీసేయడం మంచిది యాక్చువల్గా. బట్ వేరాజ్ అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇళ్లలో ఉన్న వాళ్ళని కూల్చివేయడమే కొంచెం దారుణమైన విషయం. ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, హానెస్టీ, ట్రస్ట్, ప్యాషన్, ఇన్నోవేషన్ ఇలాంటి కోర్ వాల్యూస్ ను ఫాలో కావటం వల్లే అతి తక్కువ కాలంలో వాసవి గ్రూప్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామి సంస్థగా అవతరించింది. మరి విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచిన వాసవి సంస్థ ప్రస్తుతం హైదరాబాద్ 4 వైపులా కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అటు ఎల్బీ నగర్ తో మొదలు పెడితే ఇటు బాచుపల్లి వరకు వివిధ రకాల నిర్మాణాలతో దూసుకెళ్తుంది. అనేక రకాల ఆధునిక వసతులతో, అత్యాధునిక సదుపాయాలతో వాసవి గ్రూప్ చేపట్టిన పలు ప్రాజెక్టుల వివరాలేంటి రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీలోని చూసేద్దాం. రాజీలేని నాణ్యత, నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తోంది వాసవి గ్రూప్. వినియోగదారుడి సంతృప్తే పరమావధిగా గత 30 ఏళ్లుగా నిర్మాణ రంగంలో దూసుకుపోతుంది ఈ సంస్థ. తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని వైవిధ్యమైన ప్రాజెక్టులతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. మోడ్రన్ లగ్జరీ లైఫ్ స్టైల్, అట్ ద సేమ్ టైం పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కావాలి అనుకునే వారికి ఎవరి అవసరాలకు తగ్గట్టు అందుబాటులో ఉండేలా అపార్ట్మెంట్స్, విల్లాలను నిర్మిస్తోంది. అంతేకాదు, ఇన్వెస్ట్మెంట్ కోణంలో ఆలోచించే వారికి ప్రత్యేకంగా కమర్షియల్ మరియు ఐటీ స్పేసెస్ కూడా డెవలప్ చేస్తోంది. వాసవి ఆనంద నిలయంలో డబల్, ట్రిపుల్, 4 బెడ్రూమ్లతో పాటు సుమారు 112 స్కై విల్లాలను సైతం డిజైన్ చేశారు. మొత్తం 11 టవర్స్ నిర్మించనుండగా ఒక్కో టవర్లో 33 ఫ్లోర్స్ ఉంటాయి. టాప్లో ఉన్న 32, 33 అంతస్తుల్లోని స్కై విల్లాస్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇన్ని రకాల వసతులతో కంఫర్టబుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఆనంద నిలయంలోని స్కై విలాస్ బెస్ట్ ఆప్షన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 131,000 చదరపడుగుల్లో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌజులు ఎంతో స్పెషల్. అంతేకాదండోయ్, ల్యాప్ అండ్ రిక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్ లాంటి సదుపాయాలతో రెసిడెంట్స్ ఎంతో సంతోషంగా ఉండొచ్చు. నిర్మాణం చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో వైవిధ్యం చూపిస్తున్న వాసవి గ్రూప్ అద్భుతమైన కళాఖండం అనే మాటకి ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దుతోన్న ప్రాజెక్ట్ వాసవి భువి.
సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారి కోరికలు అవసరాలకు అనుగుణంగా ఉండేలా వాసవి భువిని ప్లాన్ చేస్తున్నారు. 10.65 ఎకరాల్లో కొలువైన వాసవి భువిలో మొత్తం 8 టవర్స్ ఉండగా ఒక్కో టవర్లో 17 అంతస్తులున్నాయి. 1330 నుంచి 1505 స్క్వేర్ ఫీట్లతో 2 BHK 2.5 BHK ఫ్లాట్స్, 2385 చదరపడుగుల వైశాల్యంతో 3 BHK అపార్ట్మెంట్స్ను నిర్మించారు. కొంపల్లిలో చేపట్టిన వాసవి భువి ప్రాజెక్టుకి హైదరాబాదులోని ప్రధానమైన అన్ని మార్గాలతో కనెక్టివిటీ ఉంది. ఓవైపు కొలువుదీరిన పచ్చదనం, మరోవైపు వేగంగా పరుగులు పెడుతోన్న అభివృద్ధి, ఈ రెండు కలగలిసిన కొంపల్లి లాంటి ఏరియాలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకునే వారికి వివిధ రకాల సదుపాయాలు, వసతులతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. ఇక 50,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, ధ్యానం, యోగా మందిరాలు, స్క్వాష్, టెన్నిస్ కోర్టులు, మీటింగ్ హాల్స్, ఇలా ఇంకెన్నో ఫెసిలిటీస్ ఇక్కడున్నాయి. Vasavi Group presents one of its most prestigious crown jewels, Vasavi Skyla. లగ్జరీని, కంఫర్ట్ని మిక్స్ చేసి మనసుకు నచ్చిన విధంగా, మనకు కావలసిన విధంగా అపార్ట్మెంట్స్ నిర్మిస్తే ఎలా ఉంటాయో చూడాలంటే వాసవి స్కైలానే కేర్ ఆఫ్ అడ్రస్. హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్ హైటెక్ సిటీ సమీపంలో ఉంది స్కైలా. వాసవి గ్రూప్ నిర్మిస్తున్న మిగిలిన ప్రాజెక్టులతో పోలిస్తే స్కైలా కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. రీజన్ ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 BHKలతో పాటు 5 BHK ఫ్లాట్స్తో ఉన్న అపార్ట్మెంట్స్ ఉండడం. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం యూనిట్స్ సంఖ్య 685. వీటిని 5 టవర్లుగా నిర్మిస్తుండగా ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్తులున్నాయి. ఇక 50,000 చదరపడుగుల్లో ఉన్న క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, వాకర్స్, జాగర్స్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ రూమ్, క్రికెట్ నెట్స్, వాట్ నాట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి లెక్కలేదని చెప్పొచ్చు. అంటే ఎన్ని సదుపాయాలున్నాయన్నమాట ఇక్కడ. డెవలప్మెంట్లో వెస్ట్ హైదరాబాద్లో పోటీ పడుతున్న ఈస్ట్ హైదరాబాద్లో అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్కి డిమాండ్ కూడా అదే రేంజ్లో ఉంది. అందుకే వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాసవి గ్రూప్ ఉప్పల్లోనే నిర్మిస్తోన్న మరో ప్రాజెక్ట్ వాసవి మెట్రోపాలిస్. 2.17 ఎకరాల్లో సింగిల్ టవర్ ఉన్న మెట్రోపాలిస్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 17 ఫ్లోర్స్ ఉండగా 307 యూనిట్స్ కొలువుదీరాయి. 13,740 చదరపడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఉండగా ఇండోర్ స్విమ్మింగ్ పూల్, సైక్లింగ్ ట్రాక్, జిమ్ లాంటి సౌకర్యాలతో పాటు బ్యాంక్వెట్ హాల్, స్పా, సెలూన్లు కూడా ఇక్కడ నివసించే వారికి అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై ఎండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్ లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆస్పత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది.
నిర్మాణ రంగంలో విశేషమైన అనుభవం గల వాసవి గ్రూప్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టే వాసవి అట్లాంటిస్. కన్స్ట్రక్షన్ వర్క్ జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ని కొనుగోలు చేస్తే ఓ బెస్ట్ స్కై స్క్రాపర్లో నివసిస్తున్నాం అనే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు చుట్టూ గల గ్రీనరీ, బ్యూటిఫుల్ ఎలివేషన్లు మనసును ఇట్టే ఆకట్టుకుంటాయి. అపార్ట్మెంట్లోకి మరింత స్వచ్ఛమైన గాలి వచ్చేందుకు వీలుగా వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు. 45 అంతస్తుల ఎత్తులో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ టవర్స్ని చూస్తే మేఘాల్లోకి చొచ్చుకుపోయాయా అని ఆశ్చర్యం కలగకమానదు. ఇందులోని స్కై విల్లాలకి బయ్యర్ల నుంచి ఎక్కడ్లేని క్రేజ్ ఏర్పడింది. అటు సంతోషమే కాదు, ఇటు ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. బయటి ప్రపంచం రణగొనధ్వనులకు, కాలుష్యానికి దూరంగా ఆరోగ్యవంతంగా జీవించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. ప్రాజెక్ట్ గ్రాండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అడుగుపెట్టగానే సరికొత్త ప్రపంచంలోకి వెళుతోన్న అనుభూతి సొంతమవుతుంది. ప్రాజెక్టు డిజైన్ దగ్గర్నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ రూపొందించారు. వాసవి అట్లాంటిస్లో ఉన్న బోలెడు సౌకర్యాలు మీ జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. అత్యుత్తమ శ్రేణి సౌకర్యాలు మిమ్మల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఆలోచనాత్మకంగా రూపొందించిన సొగసైన వినోద ప్రదేశాలు మీకు ఆరోగ్యాన్నే కాకుండా ఆనందాన్ని, మనశ్శాంతిని కలిగిస్తాయి. కుటుంబం, స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో కాస్త తీరికగా కబుర్లు చెప్పడానికి ఇంతకు మించిన మంచి ప్రదేశం దొరకదు. తాజా గాలిని ఆస్వాదిస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలా నడుస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే ఆ మజాయే వేరు కదా. ఇక మీ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి అద్దిరిపోయే 2 క్లబ్ హౌసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిట్నెస్ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్స్, వాకింగ్, జాగింగ్ ట్రాక్, పార్టీ లాన్లు, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా, రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, బ్యాంక్వెట్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్ వంటి 50కి పైగా సౌకర్యాలు ఇక్కడున్నాయి. 24 గంటల సెక్యూరిటీ మరింత భద్రత కల్పిస్తుంది. అటు విలాసవంతంగా, ఇటు ఆహ్లాదకరంగా ఉండేలా ఎందులోనూ తగ్గకుండా అద్దిరిపోయే రీతిలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వాసవి అట్లాంటిస్ చూడండి, సంతోషంగా అందులో పెట్టుబడి పెట్టి మీ జీవితంలోకి ఆనందాన్ని ఆహ్వానించండి. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా ఆకాశ హమ్యాలే కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశాన్ని తాకేలా స్కై స్క్రేపర్స్ ను నిర్మిస్తున్నాయి. అయితే భారీ నిర్మాణాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సురక్షితంగా క్రిందకు దిగే ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్లు ఉండాలంటున్నారు నిపుణులు. ఈ మేరకు ఆకాశ హమ్యాలలో ఫైర్ లిఫ్ట్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ముంబై శివారులోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోరేగావ్లోని 27 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగటం స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అన్మోల్ ప్రైడ్ భవనంలో 27 అంతస్తులు ఉండగా 25, 26వ అంతస్తులో సాయంత్రం మంటలు చెలరేగాయి. అతి కష్టం మీద భవనంలో ఉన్న వారిని క్రిందికి తీసుకొచ్చారు. అయినప్పటికీ చాలా మంది గాయపడ్డారు. ఇక్కడే కాదు, దేశంలోని చాలా మెట్రో నగరాల్లోని ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతోంది. భారీ భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పై అంతస్తుల్లో ఉన్న వారిని వేగంగా క్రిందకు తీసుకువచ్చే ప్రత్యేక వ్యవస్థ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. కనీసం 10 అంతస్తుల నుంచి మొదలుకొని గరిష్టంగా 60 అంతస్తుల వరకు ఎత్తైన భవనాలను నిర్మిస్తున్నారు. ఎక్కువగా 25 అంతస్తుల నుంచి 45 అంతస్తుల వరకు స్కై స్క్రాపర్స్ నిర్మాణాలు అవుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎన్ని అంతస్తులు కట్టినా క్షణాల్లో పై అంతస్తుకు వెళ్లేందుకు అత్యాధునిక లిఫ్టులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి భారీ అంతస్తుల భవనాల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతోన్న ప్రశ్న. హైదరాబాద్ లాంటి నగరాల్లో 52 మీటర్ల ఎత్తు వరకే చేరుకోగల అగ్నిమాపక స్కై క్రేన్లున్నాయి. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు పై అంతస్తుల్లో ఉన్న వారిని కాపాడడం కష్టమవుతుంది. మరి భారీ అంతస్తులున్న భవనంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మంటలు వ్యాపించకముందే బయటపడాలి అంటే ఒకే ఒక్క మార్గం, ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్. అవును, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు క్షేమంగా, అత్యంత వేగంగా పై అంతస్తుల నుంచి కిందకు దిగేందుకు భవనాల్లో ప్రత్యేక లిఫ్టులుండాలనంటున్నారు నిపుణులు.
ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులు మంటల్ని తట్టుకుంటాయి. కనీసంగా 2 గంటల నుంచి 4 గంటల వరకు మంటలను తట్టుకొని వేగంగా పై అంతస్తుల వారిని కిందకు తీసుకొచ్చే విధంగా ఈ లిఫ్టులు తయారు చేస్తారు. అవి 2 గంటల నుంచి 4 గంటల వరకు అగ్నిని తట్టుకోగల ఫైర్ ప్రూఫ్ ప్యానెల్స్తో తయారు చేయబడతాయి. ప్రమాద సమయంలో ఈ అత్యాధునిక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్స్ పనిచేయడానికి ప్రత్యామ్నాయ విద్యుత్తు సరఫరా ఏర్పాటు కూడా చేస్తారు. అందుకని ఫైర్ యాక్సిడెంట్ జరిగినా విద్యుత్ అంతరాయం లేకుండా ఇవి పనిచేస్తాయి. ఇక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులకి ప్రత్యేకమైన వెంటిలేషన్ ఏర్పాట్లుంటాయి. దీనివల్ల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దట్టమైన పొగ అలముకున్నా ఈ లిఫ్టులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించి కిందకు దిగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి ఫైర్ లిఫ్ట్స్ ఏర్పాటు చేస్తే సులభంగా భవనంలో ఉన్నవారు ప్రమాదం బారిన పడకుండా బయటపడొచ్చు. ఒకవైపు బెంగళూరు జాతీయ రహదారి, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంకోవైపు ఐటీ హబ్. ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఓ ప్రాంత అభివృద్ధికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? అవును, రియల్ రంగ భవిష్యత్తు అంతా ఇక శంషాబాదే అంటున్నారు రియాలిటీ నిపుణులు. 111 జీవో ఉపసంహరణతో రానున్న రోజుల్లో శంషాబాద్ భారీ నివాస కార్యాలయ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఉద్యోగులు, మధ్యతరగతి వాళ్లు శంషాబాద్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఐటీ హబ్, హైటెక్ సిటీ, గచ్బౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు శంషాబాద్ సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ ఉండటం వంటివి ఇటువైపు ఆకర్షిస్తున్నాయి. ఐటీ హబ్ కు సమీపంలో ఇళ్లు కొనాలంటే ₹1 ఆ పైన ఖర్చు చేయాల్సిందే. అదే శంషాబాద్ లో పరిసర ప్రాంతాల్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ₹50 లక్షల నుంచి దొరుకుతుంది. శంషాబాద్ దాటి మరి కాస్త ముందుకి కొత్తూరు సమీపంలో అయితే 40 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలా మంది ఐటీ ఉద్యోగులతో పాటు సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్న మధ్యతరగతి వారు కూడా శంషాబాద్ వైపు చూస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లిలో సుమధుర ఇన్ఫ్రాకాన్ నిర్మిస్తున్న సుమధుర గార్డెన్స్ బై ది బ్రూక్ ప్రాజెక్టులో 1285 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ₹95 లక్షల అందుబాటులో ఉన్నాయి. మామిడిపల్లి సమీపంలో జల్సా డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న జల్సా రిజెన్సీలో 1885 చదరపు అడుగుల నుంచి 4294 చదరపు అడుగుల మధ్య విస్తీర్ణంలో ఫ్లాట్స్ నిర్మాణం జరుగుతోంది. ట్రిపుల్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ 56 లక్షల నుంచి ₹129 లక్షల మధ్య ధరలున్నాయి. ఇక శంషాబాద్ లో కసా గ్రాండ్ బిల్డర్స్ నిర్మిస్తున్న కసా గ్రాండ్ హ్యాండ్ ఫోర్డ్ విల్లా ప్రాజెక్టులో 2800 చదరపు అడుగుల విస్తీర్ణంలో విల్లాల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో విల్లా ₹2.9 కోట్ల అందుబాటులో ఉంది. ఇలా శంషాబాద్ లో ప్రాజెక్ట్ ను బట్టి ఫ్లాట్స్, విల్లాలతో పాటు ఇండిపెండెంట్ ఇళ్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఎవరి బడ్జెట్ ను బట్టి వాళ్ళు తమ డ్రీమ్ హోమ్ ను ఎంపిక చేసుకోవచ్చు. హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ముచ్చల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. యాంటీబయోటిక్స్, ఫెర్మెంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్స్ ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మెటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నిటికీ ఫార్మాసిటీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. వీటితో పాటు పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉంటుందని అన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు.
హైదరాబాద్లో చెరువులు బఫర్ జోన్లకు సంబంధించిన మ్యాపుల్లో కొంత గందరగోళంగా ఉంది. నీటి పారుదల శాఖ వద్ద ఉన్న మ్యాపుల్లో చెరువులు, బఫర్ జోన్లు, వాటర్ బాడీస్ ఉంటే అదే సర్వే నెంబర్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్గా కనిపిస్తుంది. దీంతో కొత్తగా జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏలోకి విధులు నిర్వహించడానికి విచ్చేసే అధికారులకు కానీ సిబ్బందికి కానీ వీటి విషయంలో పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో జరిగింది కూడా ఇదే. ఇలాంటి సాంకేతిక విషయాల్ని తెలుసుకోకుండా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. భవిష్యత్తులో చెరువులు కబ్జాకు గురి కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించిన నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని 3 లేయర్లుగా ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అప్పుడే చెరువుల్లో ఇళ్ళు, భవనాల్ని కట్టడానికి ఎవరైనా ప్రయత్నించినా అనుమతుల్ని నిరాకరించవచ్చు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అంతేకాదు ఎఫ్టీఎల్ మ్యాపులను డిజిటలైజ్ చేసి ఆయా ప్రాంతాలకు ఫెన్సింగ్ వేస్తే చెరువుల్ని కబ్జా చేసే సాహసం ఎవ్వరూ చేయరు. బఫర్ జోన్లో ఇళ్లను నిర్మించడానికి ఎవరూ ప్రయత్నించరు. అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాలను వీలైనంత తొందరగా చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలుండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు చెయ్యాలని సూచించారు. గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకొస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుదామని సీఎం తెలిపారు. నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల వద్ద చెరువులు, బఫర్ జోన్లకు సంబంధించి ఎఫ్టీఎల్ని లెక్కించే పద్ధతిలోనే తేడా ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే చెరువుల ఎఫ్టీఎల్ సర్వే నంబర్లకు సంబంధించి జీపీఎస్ కోఆర్డినేట్స్ని క్షుణ్ణంగా గమనిస్తే నీటిపారుదల శాఖ, రెవెన్యూ, స్థానిక సంస్థల మధ్య కనీసం 10 మీటర్ల తేడా ఉంటుందట. అందుకే గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంటుకు చెందిన అధికారులు అపార్ట్మెంట్స్ కట్టేందుకు ఎన్ఓసీ ఇస్తే ప్రస్తుత అధికారులేమో అవి తప్పు అని నిర్ధారించే అవకాశమే ఎక్కువుంది అని చెబుతున్నారు. ఎందుకంటే ఫలానా సర్వే నంబర్ మొత్తం ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది అని అధికారులే స్వయంగా చెప్పినా ఆ సర్వే నంబర్ భూమి మీదకొచ్చేసరికి ఎక్కడ పడుతుందో నిపుణులు సైతం కరెక్ట్గా చెప్పలేరు. ఎఫ్టీఎల్కి సంబంధించి పేపర్ మీద ఉన్న సర్వే నంబర్ గ్రౌండ్ మీద కరెక్ట్గా ఎలా చూపిస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న అని చెప్పొచ్చు. నీటిపారుదల శాఖ అధికారులు చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను పూర్తి స్థాయిలో నిర్ధారించలేదు. అందుకే ప్రతి ఫైలు వారి వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వారికి ఆమ్యామ్యాలు చెల్లిస్తేనే ఎన్ఓసీ ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలి. చెరువులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను మార్క్ చేసి ఆయా సర్వే నంబర్స్ గూగుల్ ఎర్త్ మీద సూపర్ ఇంపోజ్ చేయాలి. వాటిని మాస్టర్ ప్లాన్స్లో పొందుపరచాలి. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, స్థానిక సంస్థలకి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్లో వివరాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. దీనివల్ల భవిష్యత్తులోనూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీటిపారుదల శాఖ నుంచి ప్రత్యేకంగా ఎన్ఓసీ తీసుకోనక్కర్లేదు. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చిందనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఈస్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్.